జీవితంలో నీ పుట్టిక ఒకటి, నీ మరణం ఒకటి. ఈ రెండింటి మధ్య జరిగే వింతలు ఎన్నో, పుట్టే జీవులు ఎన్నో. వాటి మధ్య నువ్వెంత, నీ బ్రతికెంత? మరి ఒకరి కోసం బ్రతకడం ఎందుకు? ఒకరిని నచ్చింపజేసి బ్రతకడం ఎందుకు? బ్రతుకుతున్నావా, బ్రతికేస్తున్నావా? రూపాయి కోసం బ్రతుకుతున్నావా, రూపాయలు మారుస్తూ బతుకుతున్నావా? సంతోషం కోసం బ్రతుకుతున్నావా, స్వార్థంతో బతుకుతున్నావా? అసలు మనిషి అనేవాడు వస్తువా నలుగురికి నచ్చేలా ఉండటానికి? పెద్ద అయ్యాక మనలో ఉన్న అల్లరి ఏమైంది? మనలో ఉన్న అమాయకత్వం ఏమైంది? అసలు అలసటే లేని ఆటలు ఏమయ్యాయి? రూపాయితో వచ్చే సంతోషం ఏమైంది? మర్చిపోయామా, మారిపోయామా? చివరిగా ఆలోచిస్తే నీ జీవితంలో ఏం కోల్పోయావంటే నీ జీవితాన్నే కోల్పోయావని సమాధానం వస్తుంది. ఓ మనిషి, బ్రతుకుతున్నావా, బ్రతికేస్తున్నావా నీ జీవితంలో?